హాయ్ ఫ్రెండ్స్, టమాటా చట్నీ. ఈ చట్నీని మనం వారం రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చండి చేసుకుంటే కనుక. అంటే మనం చాలామంది ఇప్పుడు చూడండి, హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఎంప్లాయీస్ అయితే కనుక ఇలా చట్నీలు అవి చేసి పెట్టి ఉంచుకుంటే బాగుంటుంది కదా. అయితే ఈ పచ్చడిని ఎలా చేసుకోవాలంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. టమాటాలని మనం ఎలాగ పేస్ట్ చేసేస్తాం కాబట్టి అలా టమాటాలకి బొడ్డు తీసేసి మనం కుక్కర్లో వేసి ఉప్పు పసుపు కొద్దిగా అలాగే కొంచెం వాటర్ పోసి 2-3 కూతలు రానిస్తే కనుక మెత్తగా ఉడుకుతాయండి. ఆ ఉడికిన వాటిలో చాలా వరకు నీరు ఉంటుంది కదండి. టమాటాకి చూడండి ఎంత నీరు దిగిందో. ఈ నీరంతా ఎగిరే వరకు మనం పొయ్యి మీద ఉంచుకోవాలండి. ఇది ఒక్కటే టైం ప్రాసెస్, 15 నుంచి 20 నిమిషాలు పడుతుంది. అది అలా ముద్దగా అయిన తర్వాత స్టవ్ కట్టేసుకుని మనం మిక్సీలో పేస్ట్ చేసుకోవచ్చు. అయితే ఈ టమాటాలు తీసుకున్నవి పుల్లగా ఉంటే ఓకే అండి, లేదంటే చిన్న చింతపండు కూడా యాడ్ చేసుకుని ఉడికించుకుంటే మొత్తం వాటర్ ఎగిరే వరకు ఉంచుకుని ఉప్పు కూడా మనం తీసుకున్నది ఫస్ట్ కొంచెం వేసాను కదండి. మీరు తీసుకున్న దాన్ని బట్టి ఫస్ట్ అయినా వేసుకోవచ్చు, ఇలా మధ్యలో మళ్ళీ వేసుకున్నా సరే. మొత్తం ఉడికిన తర్వాత మన ఈ వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత మిక్సీలో వేసుకుని పేస్ట్ చేసుకోవాలండి. అయితే పేస్ట్ చేసుకున్న దానికి మనం చిన్న తాలింపు కూడా పెట్టాలండి. దానికి ఏంటంటే మనం చూడండి, ఇందాక వేటిల్లో కూడా మనం కారం ఒకటి వేయలే కదా. ఇలాగా టమాటాలు వేడిగా ఉన్నప్పుడు ఎర్రకారం వేసి ఆడుకుంటే ఓకే, లేదంటే పోపులో కూడా ఎర్రకారం వేసుకుని వేసుకోవచ్చండి. 2 విధాలుగా కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. అలాగే పోపు అని చెప్పాను కదా, 1 స్పూన్ ఆయిల్ వేసుకుని దానిలోకి ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయ, ఇంగువ, అలాగే కొద్దిగా ఆవపొడి, మెంతి పొడి. ఈ ఆవపొడి మెంతి పొడి నేను ఇదివరకు కూడా నా ఛానల్లో ఇలాంటి పచ్చళ్ళు చేసేటప్పుడు చేసి పెట్టానండి. అంటే పౌడర్లు ఎలా చేశాను, జస్ట్ ఆవాలు వేయించి పౌడర్ చేసి మెంతులు పౌడర్ చేసి ఉంచుకుంటే పప్పుల్లో, పులుసుల్లో, ఇలా పచ్చళ్ళలో వేసుకుంటే చాలా మంచిది మన ఆరోగ్యానికి. ఆవపొడి, మెంతి పొడి. అంటే ఆవాలు మెంతులు వేస్తాం కానీ పొడి రూపంలో కూడా వేస్తే ఖచ్చితంగా టేస్ట్లు అయితే మారుతాయండి. మీరు ఈ పచ్చడిని ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో అన్న ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆరోగ్యకరమైన వంటలు నేను చేసిన మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.